హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు ఎప్పుడెప్పుడునా ఎదురు చూస్తున్న రైతు భరోసా గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి. ఈ రోజు కనుక డేట్ చూసుకుంటే 17 తారీఖు ఆదివారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో, మొత్తంగా హామీ ఇచ్చిన విధంగా మొదటి విడత డబ్బులైతే రిలీజ్ చేయడానికైతే ముందుకైతే వచ్చిందనుకోవచ్చు. ఈసారి మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అండి. సో, మొత్తంగా హామీ ఇచ్చిన విధంగా వ్యవసాయానికి సంబంధించిన ఏదైతే వానాకాలం సీజన్ పంట పెట్టుబడి సాయం కింద పెండింగ్ ఉన్నాయో డబ్బులు, ఆ డబ్బులనేది రైతుల ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు. అదేగా రెవెన్యూ మంత్రిగా మనకి పొంగులేటి శ్రీనివాస్ గారు కూడా అప్డేట్ అయితే ఇచ్చారండి. సో, మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో డబ్బులైతే రాబోతున్నాయండి. ఆ డబ్బులు వచ్చే డేట్ ఏందో ముఖ్యత ఈరోజు ఈ వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకుందాం. అదేవిధంగా వచ్చేసి ఈసారి ఎంతవరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది దాని గురించి కూడా పూర్తి స్థాయిలో మనమైతే మాట్లాడుకుందాం. సో, వీడియో మాత్రం మీరైతే ఎండ్ వరకు చూడండి. కంపల్సరీ చూస్తే మీకైతే అర్థమవుతుంది. అలాగే ఛానల్ మాత్రం కొత్తగా చూస్తే రైతన్నలు ఎవరైనా ఉంటే ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్‌లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి. వీడియో మాత్రం చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే ఇచ్చేయండి. సో, మొత్తానికి 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు బంధు పథకం క్యాన్సిల్ చేసి రైతు భరోసా కింద డబ్బులైతే జమ చేస్తుందండి. సో, మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులైతే విడుదలైతే చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగింది. అది కూడా త్వరలో అని చెప్పారు కదా మనకి డేట్ అనేది. సో, డేట్ అని కాకుండా మనకి త్వరలో అయితే చెప్పారు. కాకపోతే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఈ నెల 27వ తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా పంట పెట్టుబడి కింద ఎకరానికి 7,500 రూపాయలైతే జమ చేస్తారట. అదే రోజు నుంచి వచ్చేసి ఎవరికైతే 2,00,000 రుణమాఫీ అయితే కాలేదో వాళ్ళకు కూడా 2,00,000 రుణమాఫీ అయితే చేస్తున్నామని మనకైతే హామీ అయితే ఇచ్చారండి. సో, మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ నవంబర్ నెల నుంచి మొదలు పెట్టుకుంటే డిసెంబర్ అయ్యే వరకు అయితే రైతు భరోసా సంబంధించిన ఎకరానికి 7,500 రూపాయలైతే జమ చేయడం అయితే జరుగుతుంది అని మనకైతే చెప్పారు. సో, దీనిపైన మీ అభిప్రాయం ఏందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే గతంలో కూడా మనకైతే చాలా సార్లు డేట్ ఇచ్చిన తర్వాత డబ్బులైతే రాలేదు. సో, ఈసారి వచ్చేసి ఫైనల్ అంటున్నారు. సో, దీనిపైన మీ అభిప్రాయం ఏందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన తెలంగాణలో ఉన్న అందరికైతే రైతులకి రైతు భరోసా డబ్బులైతే రావండి. అది కూడా లిమిట్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఆ లిమిట్ ఎన్ని ఎకరాలంటే 15 ఎకరాలైతే ఇచ్చిందట సబ్ కమిటీ రిపోర్టు. సో, ఇది ఇచ్చిన ప్రకారంగా ఓకేనా లేదా అని మీరైతే కామెంట్ అయితే చేయండి. సో, కంపల్సరీ కామెంట్ చేసి మన ఛానల్‌కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రైతులకైతే రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ, రైతు బీమా ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్‌లో వీడియో అయితే తీసుకొస్తాను కాబట్టి ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.